తర్వాత నీళ్లు వచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. ఏదైతే ఆ చెరువుకు నీళ్ళు వచ్చేటటువంటి కాలువ ఉంటుందో ఛానల్, ఆ కాలువను క్లోజ్ చేసిరట. చెరువుకు వచ్చేటటువంటి నీళ్లు ఆ కాలువను ఖతం చేసేసిరు. ఆ తర్వాత నీళ్లు వెళ్ళే ఛానల్ కూడా ఈయన కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్లోనూ ఉంటుంది. అంటే నీళ్లు పోయేటటువంటి కాలువ ఉంటుంది కదా, నీళ్లు వచ్చేటటువంటి ఛానల్ ఏమో క్లోజ్ చేసారు. ఆ చెరువులకి వెళ్ళి నీళ్లు బయటికి పోతుంది కదా, ఆ బయటికి పోయేటటువంటి అది ఏదైతే ఛానల్ ఉందో అది కూడా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్ట. ఆ సర్వే నెంబర్ ఎంత? 706 సర్వే నెంబర్లో ఉందట. అంటే చెరువులకి వెళ్ళి నీళ్లు పోయేటటువంటి జాగను కూడా పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిందనేది దీనిలో వినబడుతున్న అంశం. ఇగో అది నామమాత్రంగానే ఉంది. మొత్తం ఎఫ్టీఎల్లోనే 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇక చూడరు కథ, 10 ఎకరాలు మొత్తం ఎఫ్టీఎల్లో ఉందట. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇప్పుడు రంగనాథ్ ఇక్కడికి పోయి మరి అక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భూమి ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, మరి ఇప్పుడు తేటతెల్లం చేయాలి కదా, తేల్చేయాలి కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, పవన్ కళ్యాణ్ నీతిగా నిజాయితీగా ఆ ఏదైతే చెరువు ఉందో కోడి చెరువు కొనుగోలు చేస్తే ఓకే. అది కోడి చెరువు కాకపోతే నిజంగానే చెరువును కొనుగోలు చేసిండ్రే యాక్సెప్ట్ చేయం. శిఖం భూమి కిందికి వస్తుంది. చెరువును ఎట్లా కొనుగోలు చేస్తారండి? చెరువు మొత్తం గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. చెరువును ఏ విధంగా, ఇప్పుడు మా ఉప్పల్ కాడ నల్ల చెరువు ఉన్నది. నల్ల చెరువు రేవంత్ రెడ్డి వేరేటోని పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారా? డాక్యుమెంట్ చేయవచ్చా? చేయడానికి పర్మిషన్ ఉండదు. ఎంత ప్రయత్నించినా చెరువు భూమి చెరువు భూమే. ఇప్పుడు నిన్న కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏదైతే చెరువు ఉందో ఆడికి పోతే మొత్తం ఫెన్షన్లు వేసారు. ఫెన్షన్లు వేయడం ఒకటి, ఆ చెరువులో ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. మరి అది చెరువు కాదు కదా, మరి చెరువులో నీళ్ళు ఎందుకున్నాయి? ఆ చెరువులోకి నీళ్ళు వచ్చేటటువంటి కాలువ ఎందుకున్నది? ఆ చెరువులో నుండి కిందికి పోయేటటువంటి చెరువు నుండి నీళ్లు కిందికి పోయేటటువంటి కాలువ ఎందుకున్నది? అది చెరువే కాదంటున్నారు కదా, అది రిజిస్ట్రేషన్ పక్కా డాక్యుమెంట్ అంటున్నారు కదా. మరి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల ఆరోపణలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అన్ని ఆరోపణలను ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో నేను ఇదొక్క వర్షనే కాదు, నెక్స్ట్ ఇంకో వర్షన్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అసలు పవన్ కళ్యాణ్ ఈ చెరువుని కబ్జా పెట్టిండా లేదా, ఇది అక్రమమైన రిజిస్ట్రేషనా సక్రమమైన రిజిస్ట్రేషన్ అనేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఇగో 10 ఎకరాల పట్టా భూమి మొత్తం కూడా ఎఫ్టీఎల్లో ఉందట. ఇదంతా 111 జీవో కిందికే వస్తుంది. 111 జీవో కిందనే ఉంటుందట. మొత్తం ల్యాండు ఏదైతే కోడి చెరువు ఉందో మొత్తం 111 జీవో కింద ఉంటుందట. అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇగో ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి రూల్స్ చెప్తున్నా అందమైన భవంతులను చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. అర్థమైందా? 111 జియో కింద ఎటువంటి కట్టడాలు జరిపోద్దు. కానీ పవన్ కళ్యాణ్ అందమైనటువంటి ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడట.